హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి. మీకు తెలియదు కదా, నేనే చెప్తా. నాయన్పాక టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ దానికి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి కదా. ఈ టెంపుల్ అయితే పెద్దపల్లి నుంచి నాయన్పాకకి 60 కిలోమీటర్స్ వచ్చింది. మేము బైక్ మీద వెళ్ళినాం. 1.5 అవర్ కంటే ఎక్కువనే టైం పట్టింది. ఫస్ట్ పెద్దపల్లి బేగంపేట ఎక్స్ రోడ్ వరకు రూట్ తెలుసుంటే బేగంపేట ఎక్స్ రోడ్ నుంచి ముత్తారం, కేశన్పల్లి, ఓడేడు అని ఊర్లు వస్తాయి. ఓడేడు దగ్గర ఒక వాగు కూడా ఉంది. ఫస్ట్ ఆ వాగు దాటితే గర్మిల్లపల్లి అనే ఊరికి వెళ్ళొచ్చు. ఇదే ఆ వాగు. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది. బైక్కి 30 రూపీస్ తీసుకుంటున్నారు. అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి 30 రూపీస్ అన్నట్టు. ఫస్ట్ చైన్పాక అనే ఊరు వస్తుంది. దాని తర్వాత నైన్పాక అనే ఊరు వస్తుంది. ఈ నైన్పాకకి వెళ్ళాలంటే కూడా కొంచెం లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ గుడికి కూడా సపరేట్ రూట్ ఉంది. అటు సైడ్ వెళ్ళాలి. ఇదే ఆ గుడి. ఫస్ట్ మేము ఈ టెంపుల్కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినాం రూట్ కోసం అని చెప్పి. అది మధ్యలో ఒక షార్ట్ కట్ చూపించింది. కానీ మేము ఆ షార్ట్ కట్ని మిస్ చేసి కొంచెం దూరం వచ్చేసినాం. అదే షార్ట్ కట్లో వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్తుండే కావచ్చు, అని అది మిస్ అయిన తర్వాత ఇంకా లాంగ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 1:30 అయింది. ఆ టైంకి అసలు గుడి దగ్గర ఎవరు లేరు. డోర్స్ కూడా మొత్తం అన్నీ లాక్ వేసి ఉన్నాయి. ఈ టెంపులే మొత్తం. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే 4 వైపులా 4 ద్వారాలు కనిపిస్తాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అని. తూర్పు ద్వారం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి. ఫస్ట్ ఈ దేవుణ్ణి బకాసురుడు అని చెప్పి కూడా అన్నారట. రాక్షసుడు గుడి అని కూడా అన్నారట. కానీ ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అంటే ఫస్ట్ ద్వారం నుంచి ఈ దేవుడే మనకు కనిపిస్తాడు. రెండవ ద్వారం ఏమో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి. ఇది ఉత్తర ద్వారం అన్నట్టు. ఉత్తర ద్వారంలో సీతారాములు ఉంటారు అని చెప్పిన కదా. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా. లోపల లాకేస్ ఉంది కదా, నేను తీయడం కూడా చాలా కష్టమైంది. ఇట్లా ఫస్ట్ ఫోన్ ఆ గేట్ నుంచి కొంచెం లోపలికి పంపించి ఇట్లా షూట్ చేసిన. అందుకే అది మొత్తం వణుకుతూనే ఉంది, ఫోన్ కింద పడుతుందని చెప్పి. మూడో ద్వారం పడమర ద్వారం. ఇటు నుంచి లక్ష్మీనారాయణ స్వామి కనిపిస్తారు. అన్ని గేట్లకి లాకే ఉంది. నేను అన్ని గేట్ల లోపల నుంచి ఫోన్ పెట్టి మరీ వీడియో తీసిన అన్నట్టు. అందుకే అంత క్లారిటీగా ఏం లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇదేమో లక్ష్మీనారాయణ స్వామి. నేను ఎప్పుడో ఇంతవరకు చూడలేదు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం. ఇదైతే ఫస్ట్ టైం చూడడం. మళ్ళీ ఈ విగ్రహాలన్నీ కూడా ఒకే బండకి చెక్కి పెట్టిరు కదా, అది ఇంకొక స్పెషల్ అన్నట్టు. ఇవన్నీ చూస్తే మీకు భలే అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగున్నాయి అని చెప్పి. ఇది 4వ ద్వారం. రుక్మిణి సత్యాదేవి విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఇదే ఆ దేవుడు. ఇదేమో ఒక నాగు పడగ మీద కాలు పెట్టి నిల్చున్నట్టు ఉంటుంది విగ్రహము. దీని పక్కకి ఇంకా 2 విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి కదా, అది ఏ దేవుడో నాకు తెలీదు. మొత్తం టెంపుల్ చుట్టూ తిరగాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ టెంపుల్ పైన కూడా ఎక్కొచ్చు. మీకు పక్కకు నిచ్చెన కనిపిస్తుంది కదా, ఆ నిచ్చెనతోటి పైకి ఎక్కుతారట. ఇంకా ఈ చుట్టుపక్కల మొత్తం 1 ఎకరమో 2 ఎకరాల ప్లేస్ ఈ టెంపుల్దే ఉండే. కాకపోతే ఎవరో కబ్జా చేసిరని చెప్పి ఆ టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు. మళ్ళీ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇట్లాంటి ఒక పర్వతం ఉంది. దాని మీద నామాద్రి వరుణ పర్వతం అని చెప్పి ఒక పేరు ఉంది. దానిపైన ఏం లేదు, కానీ పక్కకి దేవుడి పాదాలు ఉన్నాయి. అది కూడా ఒక కొండలాగా ఉంది. ఆ కొండపైన దేవుడి పాదాలు కనిపిస్తాయి మీకు. ఇదే అది శ్రీవారి పాదాలు అని కనిపిస్తుంది కదా, ఈ పైన కనిపిస్తాయి పాదాలు ఇవే. ఇంత మంచి టెంపుల్ అసలు ఎవరు పట్టించుకుంటలేరు. పూజలు జరుగుతున్నాయి. ఒక పూజారి ఉంటారంట, వాళ్ళు రోజు పూజలు చేస్తారు అని చెప్పి దగ్గర వాళ్ళు చెప్పారు. కానీ ఎవరికి ఎక్కువ తెలియదు ఇక్కడ ఇంత మంచి టెంపుల్ ఉంది అని చెప్పి. నాకు కూడా ఒకరు చెప్తేనే వెళ్ళిన. ఈ టెంపుల్ గురించి ఏం స్టోరీ అయితే ఎవరికి తెలియదు అంట. కానీ ఫస్ట్ ఇక్కడ మునులు బాగా తపస్సు చేసిన తర్వాత ఈ ఊరి పేరు నయన్పాక కంటే మునికుంట అని చెప్పి అందరూ పిలిచేది. ఇప్పటికి కూడా అట్లానే చాలామంది పిలుస్తారంట. ఈ పక్కన అఖండ జ్యోతి కనిపిస్తుంది మీకు. టెంపుల్కి రైట్ సైడ్లోనే ఉంటుంది. ప్రతిసారి దీంట్లో దీపం వెలిగిస్తారు అని చెప్పారు. కానీ ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న భూములు కబ్జా చేసుకోవాలని బాగా మంది ట్రై చేస్తున్నారంట. ఇదేమో కోనేరు. ఈ కోనేరులో మెట్లు కూడా ఉండేది, కానీ మొత్తం మట్టి వల్ల అదంతా లోపలికి పోయింది అని చెప్పి చెప్పారు. ఈ టెంపుల్ని ఇక్కడున్న వాటితోనే కట్టిరంట అప్పుడు 3000 సంవత్సరాల క్రితం కూడా. ఎక్కడి నుంచి దీనికి ఏది కూడా తీసుకురాలేదు. విగ్రహాలైనా టెంపుల్ అయినా చెక్కడం అంతా ఇక్కడనే జరిగింది అని చెప్పి ఒక అంకుల్ చెప్పారు. ఈ టెంపుల్ పక్కనే ఒక పెద్ద కోట ఉండేనట.
అది రాజుగారిది. దానికి సంబంధించిన గుర్తులు కూడా పక్కనే రాజకచ్చీరు బండ అని చెప్పి ఒక బండ కూడా పెద్దగా కనిపిస్తుంది మీకు. అది కూడా చూడండి వెళ్ళినప్పుడు. నేనైతే ఇవన్నీ చూసి వచ్చిన. నాకు అయితే బాగా నచ్చింది టెంపుల్ మొత్తం. మీరైతే ఎప్పుడైనా ఒకసారి టైం ఉన్నప్పుడు వెళ్ళి చూసి రండి. టెంపుల్ అయితే బాగుంది. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.